హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే శివ హోమ్ వరల్డ్ అని కేపీహెచ్పిలో అయితే ఈ మధ్య అయితే తెగ ట్రెండ్ అవుతూ ఉంది కదండి. అక్కడికైతే వెళ్ళాను. నేను అక్కడైతే కొన్ని కిచెన్కి సంబంధించిన సామాన్ అయితే తీసుకున్నాను. సో వాటిని అయితే నేను మీకు చూపిస్తాను. వాటిని చూసి మీరు దానికి తగిన ధర అని నేనైతే మీకు చెప్తానండి. అది ఎంత రీజనబుల్లో కాదో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ అండి. దీంట్లో అయితే 4 ప్లేట్స్ వచ్చాయి. 3 ప్లేట్స్ ఏమో ఇడ్లీ ప్లేట్స్ వచ్చాయి. ఈచ్ ప్లేట్కి 5 ఇడ్లీ అయితే వస్తాయండి. ఇదైతే మనకి స్టీమర్ ఇచ్చారు, వెజిటేబుల్ స్టీమరు. మనం దీంట్లో ఏదైనా స్టీమ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ స్టీమర్ అయితే ఇచ్చారు. తర్వాత నాకైతే 3 ఇడ్లీ ప్లేట్లు ఇచ్చారు. ఒక్కొక్క ఇడ్లీ ప్లేట్లు మనమైతే 5 ఇడ్లీ పెట్టుకోవచ్చు. మొత్తం 15 ఇడ్లీస్ వస్తాయి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. దీని ప్రైస్ వచ్చి నాకు 1700 వరకు పడింది దగ్గరగా. సో దీనికి అంత ప్రైస్ పెట్టచ్చో లేదా అనేది మీరే వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే దీనికైతే 1600 1700 వరకు అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు ప్రైస్ అయితే. చూస్తున్నారు కదా, మొత్తం స్టెయిన్లెస్ స్టీలే. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి, అందుకని చెప్పి నేను తీసుకున్నాను అక్కడ. మనం దీంట్లో ఇడ్లీలే కాదండి, సాంబార్ పెట్టుకోవచ్చు, ఏమైనా కర్రీస్ చేసుకోవచ్చు, ఇంకా వేరే విధాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ ఉడకబెట్టుకోవచ్చు, ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు. అన్ని విధాలుగా నాకైతే ఉపయోగపడుతుందని నేను తీసుకున్నాను. దీన్ని చూస్తున్నారు కదా, వెనకాలైతే రాగి కోటింగ్ అయితే వచ్చింది, పైనంతా స్టీల్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే, అందుకని చెప్పి నేను అంత ఎక్స్పెన్సివ్ అయినా తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నేనైతే ఈ ప్రెస్టీజ్ వారి ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, అయితే దానికైతే వచ్చిన విజిలు. ఇదైతే కుక్కర్ పైన మూత. ఇది కూడా నాకు దగ్గరగా 2500 3000 వరకు పడింది. ఇది 3 లీటర్స్ అయితే తీసుకున్నాను నేను. మేమిద్దరమే ఉన్నాం అని చెప్పి మా ఇంట్లో నేనైతే 3 లీటర్స్ ఆఫ్ది తీసుకున్నాను. ఈ ప్రెషర్ కుక్కర్ అయితే ప్రెస్టీజ్ది. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలే మొత్తము. వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళైతే దీనికైతే వారంటీ కూడా ఇచ్చారు. నాకు ఇడ్లీ పాత్ర మీద, ప్రెషర్ కుక్కర్ మీద అక్కడ అయితే లిడ్స్ ఉన్నాయో ఆ పట్టుకునే లిడ్ అయితే వాటికైతే మనకైతే వారంటీ ఇవ్వలేదండి. జస్ట్ ఆ స్టెయిన్లెస్ స్టీల్కి ఆ లోపల ఉన్న దానికే ఇచ్చారు. ఇదైతే నెయ్యి పోసుకొని ఎవరిని వచ్చినప్పుడు కానీ, మనం ఏదైనా సాంబార్ కానీ, పప్పు కానీ, పచ్చడి కానీ చేసుకున్నప్పుడు దాంట్లోకి అయితే నెయ్యి గిన్నె నేను తీసుకున్నాను, నెయ్యి వేసి పెట్టుకోవడానికి. చూస్తున్నారు కదా, చాలా స్మాల్ చిన్న స్పూన్స్. మనం ఇంట్లో ఉప్పు కారాలు అవన్నీ వేసి పెట్టుకోవడానికి, లేదా పసుపులో కానీ వాటిలో ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా ఇవైతే వాడుకోవడానికి నేను తీసుకున్నాను. దాని ప్రైస్ వచ్చేసి మొత్తం 89 రూపాయలు 90 రూపాయలు పడింది. అండ్ అలాగే నేనైతే జాలి గిన్నె అయితే తీసుకున్నాను. నా దగ్గర ఉన్నది అయితే విరిగిపోయింది, అందుకని చెప్పి నేను అయితే తీసుకున్నాను. అది దాదాపు నాకు 150-200 వరకు పడింది. నేనైతే గెరెట్ తీసుకున్నానండి. గెరెట్ అయితే నాకైతే ఏమైనా ఆయిల్ ఫుడ్స్ కానీ వాటి కోసం యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది కూడా నాకైతే దగ్గరగా 80 రూపీస్ వరకు పడింది గెరెట్ అయితే. అలాగే నేనైతే ప్లాస్టిక్ది అయితే అది తీసుకున్నాను, ఆయిల్లో వాడుకునేది. చూసారు కదా, నాకైతే ఈ సామాన్ మొత్తం కలిపి దగ్గరగా 5000 వరకు అయితే అయ్యిందండి మొత్తము. నేనైతే ఆ ప్రెషర్ కుక్కర్కి 2500 3000 దాకా పెట్టాను ప్రైస్ అయితే. నెక్స్ట్ ఆ ఇడ్లీ కుక్కర్ అయితే నాకైతే 2000